హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత తెలుగు వ్లాగ్స్. ఈరోజు చల్లని బాదం పాలు ప్రిపేర్ చేశాను. ముందుగా 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు ఒక 5 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టి వాటిని మిక్సీ జార్లో వేసుకొని 3 యాలకులు వేసుకొని కొంచెం పాలు మిక్స్ చేసి లేదా వాటర్ కానీ మిక్స్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను. అందులో మిల్క్ యాడ్ చేసి గడ్డలు లేకుండా స్పూన్తో కలుపుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని అవి బాగా మరిగించి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అదంతా కింద అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ పంచదార వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత పంచదార వేసుకున్నాక ఇది ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. ఈ కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల పాలన్నీ దగ్గరగా అయ్యి క్రీమీ టెక్స్చర్గా ఫామ్ అవుతుంది. తర్వాత గ్యాస్ ఆపేసి మొత్తం చల్లార్చుకున్న తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చల్లని బాదం పాలు రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.